తగలబెట్టండి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మిల్ మేకర్ బిర్యానీ చేసుకుందాం. చూడండి, ఇది మిల్ మేకర్ ఫ్రెండ్, నానబెట్టాను. కొత్తిమీర, పుదీనా, ఆయిల్, పెరుగు, నెయ్యి, ఆనియన్, బ్రౌన్ ఆనియన్స్, అల్లం పేస్ట్, లెమన్, ఫుడ్ కలర్ అన్నీ వేసుకొని మనం మిల్ మేకర్ బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్. సాజీరా, లవంగాలు, పట్ట, ఇలాచి, జాపత్రి ఇవి వాటర్లో వేసుకుందాం. బిర్యానీకి వాటర్. ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్ రైస్, 1 kg రైస్ నానబెట్టాను. ఒక 10 నిమిషాలు అవుతుంది నానబెట్టి. 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మిల్ మేకర్ మనం ఇవన్నీ కలుపుకుందాము. ఇట్లా వాటర్ పిండేసి మిల్ మేకర్ ఒక దాంట్లో తీసుకుందాము. మొత్తం పిండేద్దాం, వాటర్ లేకుండా. మిల్ మేకర్ మొత్తం వాటర్ లేకుండా పిండేద్దాము. మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్, సేమ్ అలానే దమ్ బిర్యానీ ఎలా చేస్తామో మిల్ మేకర్ దమ్ బిర్యానీ అంటారు దీనికి. చూడండి, మిల్ మేకర్లో సాల్ట్ వేసుకుందాము. ఒక 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, కారం 1 స్పూన్, 2 స్పూన్ వేస్తున్నాను. మీరు ఎలా తింటే అలా. మేము ఇంత కారం ఎక్కువ తినము. మేము 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, అల్లం పేస్ట్ 1 స్పూన్, పెరుగు ఫ్రెండ్స్, పెరుగు వేసుకుందాం. ఇట్లా కలిపేయాలి. కలిపి అన్ని వాటర్ కొన్ని వాటర్ ఫ్రెండ్స్. మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అలానే పుదీనా, కొత్తిమీర,
ఆనియన్, బ్రౌన్ ఆనియన్, ఒక స్పూన్ నెయ్యి, ఆయిల్ వేస్తాం కాబట్టి ఆయిల్, ఒక్కసారి కారం ఉప్పు చూసుకుందాము, టేస్ట్ ఎలా ఉందో. సరిపోయింది. కొద్దిసేపు కలిపి పెట్టుకుందాము. దీని మీద మూత పెట్టుకుందాము ఒక 10 నిమిషాలు. చూడండి, మూత తీసి చూద్దాము అన్నం ఎక్కడి వరకు అయిందో. అన్నం ఉడికిందా లేదా చూసుకుందాము. అంటే ఎక్కువ ఉడకొద్దు. మనకు బిర్యానీకి ప్రాసెస్ ఎట్లనో ఇది కూడా అంతే, సేమ్. సరే, పొయ్యి ఆఫ్ చేసేద్దాము. పొయ్యి ఆఫ్ చేసి రైస్ ఒక దాంట్లో తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తీసేద్దాము రైస్. మిల్ మేకర్ మనము అన్ని కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఈ రైస్ దీంట్లో వేసుకుందాము. ఈ రైస్ మొత్తం దీంట్లో వేసుకుందాము. మొత్తం రైస్ తీసుకుందాము. తీసేసి ఒకసారి నీట్గా ఇలా చేసుకున్నాము. ఇలా చేసుకున్నాం నీట్గా చేసుకొని, ఇది బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, దీని పైనకి వెళ్ళి కొత్తిమీర, పుదీనా, 10 నిమిషాలు అన్నా కదా ఫ్రెండ్. ఇక మూత తీద్దాము. 10 నిమిషాలు అయిపోయింది. చూద్దాము. మూత తీసి చూద్దాము బిర్యానీ. ఒకసారి చూసుకుందాము. చూడండి, సేమ్ చికెన్ బిర్యానీ ఎలా ఉందో అలానే. సరే, మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. చూడండి ఫ్రెండ్, ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ.